రాబోయే రోజుల్లో రాజోలి గ్రామ అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకు వేస్తున్నటువంటి రాజోలి పుట్ట రంగరాజు గారు రాజోలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే పోటీ చేయబోతున్నారు. మరి ఇటువంటి నాయకులు రాజోలికి చాలా అవసరం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ నిస్వార్థంగా సేవ చేస్తూ ఎటువంటి రాజకీయాల్లో ఎటువంటి పదవులు ఆశించకుండా కేవలం తన గత జీవితాన్ని అంతా కూడా తెలంగాణ మలిదశ ఉద్యమం కోసం అర్పించి ఎంతో కాలం జైలు జీవితాన్ని గడపడమే కాదు, ఎన్నో ఉద్యమాలను చేసి తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ సమయంలో కూడా పదవులను ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ రాజోలి మండల అభివృద్ధి కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ లేదా ఉన్నటువంటి సమస్యలను కానీ చూసి చలించిపోయి అరే నేను పుట్టిన గ్రామానికి మరి నేనేం చేయాలి అనే ఉద్దేశంతో ఇంతకాలానికి మొట్టమొదటిసారిగా ఇప్పుడు కూడా ఆయన స్వార్థం కోసం కాకుండా కేవలం గ్రామ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి రాజోలి రంగరాజు గారిని అయితే ఈరోజు నేను కలవడం జరిగింది. ఆయన కోసం ఈరోజు ఆయన ముందడుగు వేసినందుకు సంతోషంతో చిరు సన్మానాన్ని అయితే చేయబోతున్నాను, స్వీకరించాలని కోరుతున్నాను. తప్పకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి రాజోలి మండలాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని కోరుతున్నాను.